ఒక ప్రభుత్వ భవనాల ఓపెనింగ్ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత గారితో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి అటెండ్ అయ్యాడు. అక్కడ అధికారులు ఉన్నారు, అధికారిక కార్యక్రమం అది, ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేసే కార్యక్రమం అది. అక్కడ మేకతోటి సుచరిత గారు ఓపెన్ చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అకంపెనీ అవ్వాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ భవనాలను రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటే మేకతోటి సుచరిత గారు అక్కడ హాజరయ్యారు. ఏ విధమైన ప్రోటోకాల్ అది? ఇప్పుడు మేకతోటి సుచరిత గారు అని అంటే దళిత మహిళ కాబట్టి ఆమెకి ప్రశ్నించే స్థాయి, అధికారం, అవకాశం ఆ ప్రభుత్వంలో లేదు కాబట్టి ఆమె తన ఆత్మాభిమానాన్ని చంపుకుందని చెప్పని అనుకుందాం మనం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని అతనికి బుద్ధి ఉండాలి కదా. ఒక క్యాబినెట్ మినిస్టర్ని పక్కన పెట్టి ఒక సలహాదారుడిగా ఉన్న నేను ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేయకూడదని చెప్పిన బేసిక్ కామన్ సెన్స్ అతనికి ఉండాలి కదా. అతనికి లేదు. ఆ కన్సర్న్డ్ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు కదా ఆ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటాడు, పోలీసు సూపరింటెండెంట్ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతుంది అంటే వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతారు అక్కడ డెఫినెట్గా. మరి వీళ్ళందరికైనా కూడా అక్కడ ప్రోటోకాల్ గురించి అవగాహన లేదా? అధికారులు కూడా ఒక రకమైన కట్టు బానిసత్వానికి దిగజారిపోయారు ఆ రోజుల్లో. దీని పర్యవసానం హోమ్ మినిస్టర్ని పక్కన పెట్టి సలహాదారుడు ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు.